చూసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అందరికి అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సరే, ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం. చాటింగ్లో మ్యాటర్ పెడతారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మ, కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. స్తోత్రం. ఏమండి అది చూడండి, ఈ ప్రపంచంలో నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో, ఇక మామూలుగా ఉండదు. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోరుకోను. నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి, ఆహా మహాకవి ఏమండి అయిపోతారు అలాగా. అట్లా ఉంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది, తర్వాత లేఖ అయిపోయింది, కేక స్టార్ట్ అయింది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాల కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. అట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది